రైతులు బాగుంటే దేశం బాగుంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల అవసరం నిమిత్తం దేశవ్యాప్తంగా నిన్న రైతులకు ఉంటుంది 10 ఎకరాల నుండి ఎంతన భూమి ఉంది 2000 రూపాయలు రైతులకు అవసరం పడుతుంది విత్తనాలు. కానీ కేంద్ర ప్రభుత్వం నిన్న బెంగాల్ కలకత్తా నగరంలో రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు 2000 రూపాయలు దేశవ్యాప్తంగా రైతుల అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఏదైతే డబ్బులు నిన్న జమ చేయడం జరిగిందో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేశంలో రైతాంగం సమస్య పరిష్కారం కోసం నరేంద్ర మోడీ గారు పంట నష్టపోయిన రైతుల కొరకు భారతదేశంలో ఒక 15-16 రాష్ట్రాల్లో ఫసల్ బీమా పథకం అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అయింది. ఈ ప్రభుత్వాన్ని కూడా ఫసల్ బీమా పథకం కిందకి రావాలి, రైతులు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇస్తున్నారు కాబట్టి అని చెప్పిన ఈ మొండి ప్రభుత్వాలు ఏదైతే రైతాంగానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఏదైతే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు ఉసురు కొట్టి పోయే అవకాశం ఉంది. ఎలాడు రైతులు 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేస్తారని చెప్పి మాటలు చెప్పింది తప్పిన ఇంతవరకు కూడా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. రైతులు అనేక సందర్భాల్లో మందు కట్టలు ఇబ్బంది పడుతున్నారు. రేపు సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అదులు స్టార్ట్ అయ్యి విత్తనాలు పెట్టే పరిస్థితి ఉంది. కల్తీ విత్తనాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మిల్లర్లకు దళారులుగా తయారైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్తీ విత్తనాలు అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలి. ఏదైతే పుట్టగొడుగుల్లాగా నేలకొండపల్లి మండలంలో ఫెర్టిలైజర్ షాపులు ఉన్నాయో ఫెర్టిలైజర్ షాపుల మీద కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన నియంత్రణ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ మండల కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించాలి. ఇలాంటి ఫెర్టిలైజర్ షాపులు నేలకొండపల్లి మండలంలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. వాటి మీద రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏదైతే ఇక్కడ మండల వ్యవసాయ అధికారులు ఎలాంటి దృష్టి సాధించుకోకుండా నామమాత్రంగా తనిఖీలు చేస్తూ వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నారు. వాళ్ళు దొంగ విత్తనాలు దొంగ సీడ్ అమ్ముతున్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు అట్లా అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళపై తగు చర్య తీసుకొని రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పిట్టల సూరిబాబు గారి నాయకత్వాన ఎలాడు మొక్క నాటే కార్యక్రమం అమ్మక మొక్క బీజేపీ విధానం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఎలాడు నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పిట్టల సూరిబాబు గారి నాయకత్వాన మొక్క నాటడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మండల నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మన రాష్ట్ర నాయకులు ఏదైతే షరీఫుద్దీన్ గారు ఉన్నారో వారు కూడా ఒక్క నిమిషం ఫోటో కాడికి వచ్చి ఫోటో దిగాల్సిందిగా చెప్పలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ.